వెల్కమ్ టు TG24 టీవీ. నేను మిస్ మలత. రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కిందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు దొడ్డు వడ్లకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన నిరసన కార్యక్రమంలో సతీష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సతీష్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ రైతు వ్యతిరేక ప్రభుత్వమని, రైతులు పంటలు ఎండిపోతున్నా పట్టించుకోలేదని ఆరోపించారు. ఎన్నికల హామీల్లో భాగంగా అన్ని రకాల వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని చెప్పడం కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ నీతిని తెలియజేస్తుందని మండిపడ్డారు. రైతుల అధైర్యపడవద్దని, బీఆర్ఎస్ పార్టీ రైతులకు అండగా పోరాడుతుందని తెలిపారు. అందరి ఖాతాలో వెంటనే అన్ని రకాల వడ్లకు వెంటనే జై తెలంగాణ. ఎలక్షన్స్ అయినా తెల్లారి, ఎంపీ ఎలక్షన్స్ అయిన తెల్లారి బోనస్ ఇస్తా అని చెప్పి మాట్లాడి కేవలం సన్న వడ్లకు మాత్రమే 500 రూపాయల క్వింటాల్కి బోనస్ ఇస్తామని చెప్పడం జరిగింది. మరి అంతకన్నా ముందు ఎన్నికల సమయంలో కూడా ప్రతి క్వింటాల్కి కూడా ఎంఎస్పీ ప్రైస్ కన్నా 500 రూపాయలు ఎక్కువ బోనస్ ఇస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది. మరి నీ అబద్ధాలు ఆడుకుంటూ ఇవాళ అబద్ధాలు ఆడి ప్రభుత్వానికి వచ్చిందా, లేదా నిజంగానే రైతులకు అన్ని విధాలా సహకరించుకుంటూ ప్రభుత్వం ముందుకు వచ్చిందా అనే విషయం కూడా ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం, మంత్రి గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు వెల్లడించాలని చెప్పి మేము కోరుతున్నాం. మీరు చెప్పింది ఏ ఒక్కటి కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు. ఏదన్నా అమలైందంటే బస్సు ప్రయాణం మాత్రం ఒకటే అమలైంది. ఆ బస్సు ప్రయాణంలో కూడా మరి బస్సులు పెంచకుండా, మరి ఎటువంటి స్టాటిస్టిక్స్ తీసుకోకుండా ఏదో ఒకటి మేము చేస్తున్నాం కదా అని చెప్పి ఇంప్లిమెంట్లో కూడా అదేవిధంగా మరి బోనస్ ఇస్తామని చెప్పన్నారు. మొన్న మేము చూసినాం, కాంటాలు పెడతారు కావచ్చు, అన్ని ఊర్లల్లో వడ్లు కొంటారు కావచ్చు, కొంటే బోనస్ ఇస్తారు కావచ్చు అని చెప్పి మేము చాలా ఎక్స్పెక్ట్ చేసినాం. కానీ నిరాశ చెందింది. డిసెంబర్ 9వ తారీఖున 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి మాట్లాడినారు, అది కూడా నిరాశ చెందింది. పోనీ వాళ్ళు రైతు భరోసా ఇస్తామని చెప్పి అన్నారు, ఎకరానికి ఎంత 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి అన్నారు. మళ్ళీ రైతు బందే ఇచ్చింది ఇప్పటిదాకా కూడా, అది కూడా ఇప్పటిదాకా అంటే వ్యవసాయం ప్రారంభంగానే ఇవ్వాల్సిన పని ఏదైతే మనం రైతు బంధు ఇదివరకు ఇచ్చేదో అటువంటిది కోతలు అయిపోయిన తర్వాత మరి ఇవ్వడం జరుగుతున్నది. ఇవన్నీ కూడా చూస్తుంటే ఏదో మేము చేస్తున్నాము అనే పేరు చెప్తాను తప్ప నిజంగా ప్రజలకు ఏదో మంచి చేయాలని చెప్పి ఉద్దేశం ఏదో మాకు కనబడతలేదు. శ్వేతపత్రం లెక్క దానిమంటారు, ఒక బాండ్ పేపర్ రాసి సంతకం చేసిండ్రో అది మీరు ఇంప్లిమెంట్ చేయండి. మేము కోరేది కంటే మీరు అది ఎందుకు చేస్తలేరో మాకు తెలియాలి. తొనరకం పండించిన రైతున్నా కానీ ఆ వడ్లకు 500 రూపాయలు బోనస్ మీరైతే ఇస్తా అన్నారో 500 బోనస్ కూడా మీరు ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందా అని చెప్పి అనే పరిస్థితి మీరు తీసుకొస్తున్నారని చెప్పి ఈ యొక్క బోనస్ కూడా ఖచ్చితంగా 500 రూపాయల బోనస్ కూడా ప్రభుత్వం అన్ని రకాల వడ్లకు ఇవ్వాలని చెప్పి కూడా కోరుకుంటూ, కేవలం సన్న వడ్లే కాకుండా దొడ్డు వడ్లకు కూడా 500 రూపాయల బోనస్ ఇవ్వాలని చెప్పి కూడా మేమందరం కోరుతున్నాం. అందుకోసమే ఈరోజు ఇక్కడ హుస్నాబాద్ లోపల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం లోపల నిరసన వ్యక్తం చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. జై తెలంగాణ.